హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే నేను మేకకాళ్ళు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పాతకాలం పద్ధతిలో మా నాన్న నేర్పించాడు నాకు. ఇప్పుడు మనం ఇందుకోసం వెల్లుల్లి, చెక్క లవంగాలు, ఉల్లిపాయ, కొబ్బరి, అల్లం తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క లవంగాలు వేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక మసాలా అంతటిని వేసుకొని ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా మారిందో. ఇలా కలర్ మారేంత వరకు వేసుకొని ఇప్పుడు మనం మేకకాళ్ళను వేసుకోవాలి. ఈ మేకకాళ్ళు తినడం వల్ల నరాలకు ఎంతో బలం, ఎముకలకు కూడా చాలా బలం. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. వీటి పులుసు తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న మసాలానంతటిని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పులుసు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాం మనం. ఇప్పుడు మనం రాగిపిండి సంగటి పెట్టుకొని కర్రీ వేసుకొని రాగిపిండి సంగటితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.